హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ S109. సో ఇవాళ మనం వచ్చేసి శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాం. సో అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పినారు. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇదే వర్క్షాప్ అనమాట. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఫస్ట్ గణపతి మీరు చూసుకోవచ్చు, బడా గణేష్. సో పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా జ్యువెలరీ వర్క్, పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. ఒకసారి మీరు విగ్రహం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ గణపతి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక డెమో పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు పెయింటింగ్, కుందన్ వర్క్, ఇంకా పంచ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సైడ్కి 2 అంశాలు అయితే వచ్చినాయి అనమాట. సైడ్కి 2 అంశాలు వచ్చినాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి. సో గణపతి ఇదనమాట. సో ఆపోజిట్లో కూడా సేమ్ గణపతి. సో ఇక్కడ కూడా కొంచెం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ గణేశుడు. సో ఇక్కడైతే ఒక యూనిక్ గణేశుడు ఉన్నాడు అనమాట, మీకు చూపిస్తా. సార్ మీరు చూసుకోవచ్చు ఈ గణేశుడిని. డ్రెస్ వచ్చిందనమాట, పంచా విత్ కుర్తా లాగా. ఒకసారి మీరు చూడండి, ఫేస్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ చేసినారంటే క్రేజీ ఉంది అసలు. డ్రెస్ అయితే క్రేజీ ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది గణేశుడు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. సో ఆపోజిట్లో చిన్న గణపతి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా పెయింటింగ్ వర్క్ అయిపోయింది, కుందన్ వర్క్ కూడా అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది గణేశుడు. సో ఇంకా లోపలికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ గణేశుడు, సేమ్ హైట్, కాకపోతే సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ కుందన్ వర్క్ అయితే నడుస్తుంది. అన్న వాళ్ళు కుందన్ వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. సో ఇక్కడ ఈ గణపతికి అయితే కుందన్ వర్క్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓన్లీ పంచ వర్క్ పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. ఇది కూడా పెయింటింగ్ వర్క్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. కుందన్ వర్క్ కూడా చేస్తారేమో, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడైతే పాలిషింగ్ వర్క్ నడుస్తుంది గణేశునికి. పాలిషింగ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇంకొక గణపతి, బాడీ పెయింట్ కాలేదు ఇంకా. ఇక్కడ యూనిక్ గణేశుడు ఉన్నాడు, ఏనుగు తల వచ్చిందనమాట. సో సేమ్ ఎలిఫెంట్ ఫేస్ ఎట్లుంటుందో సేమ్ అదే ఫేస్ అలానే ఉంచినారనమాట. మీరు చూసుకోవచ్చు, సేమ్ ఎలిఫెంట్ ఫేస్ కలర్ ఎట్లుంటుందో సేమ్ అలానే ఉంది. ఓన్లీ జస్ట్ బాడీ పెయింట్ వేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ అనమాట, చిన్న గణేశులు. మహారాజా గణపతి ముంబై గణేష్, కాకపోతే చిన్న గణేశుడు. ఇక్కడ చూడొచ్చు 3 ఫేసెస్ వచ్చినాయి గణేశునికి. చాలా చిన్న గణేశుడు, కాకపోతే డీటెయిలింగ్ మాత్రం క్రేజీ ఉంది. కుందన్ వర్క్ చూడండి మీరు ఒకసారి, డీటెయిలింగ్ ఎంత నీట్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది కొంచెం దూరం వెళ్ళి జూమ్ చేసి చూపిస్తా, మీరు చూసుకోండి ఎంత నీట్గా ఉందంటే. కలర్ కూడా క్రేజీ ఉంది అసలు. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక గణేశుడు ఇక్కడనే ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఇంకొక గణేశుడు సేమ్ పంచవర్క్ అయితే అయిపోయింది. ఇది కూడా సేమ్ రెడీ టు డెలివరీ ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని గణేశులు ఉన్నాయి, చిన్నవి ఇవి. ఇదంతా చిన్న సెక్షన్ అనమాట. చేతిలో పాము వచ్చింది.
సో ఇక్కడ ఇవన్నీ ఓన్లీ ఫేస్ పెయింటింగ్ చేసినారనమాట. ఫేస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా బాడీ పెయింట్ అయితే పెండింగ్లో ఉంది ఈ 2 గణేశుల్లో. ఇక్కడ ఫ్లూట్, ఇది కృష్ణుని అనుకుంటా ఫ్లూట్. సో ఇక్కడ కూడా ఇక్కడైతే ఇంకొకటి మళ్ళీ కంప్లీట్ అయిపోయింది గణేశుడు. మీరు చూసుకోవచ్చు పంచ కలర్ కూడా బాగుంది. గణేశునికి కూర్చున్నట్టు, ఆరాం కూర్చున్నట్టు అనమాట. కలరు బాగుంది, నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ మొత్తం. సో సేమ్ మోడల్ అదే, కాకపోతే బాడీ కలర్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. సో లాస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ చూసుకున్న గణపతి అనమాట. సో నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు బడా గణేష్ సెక్షన్కి అయితే వచ్చేసినాము. సో ఫస్ట్ మహారాజా గణపతి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫేస్ పెయింటింగ్ అయిపోయింది ఇక్కడ. సో పంచవర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇది కూడా మహారాజా గణపతి. సో ముంబై మోడల్సే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ. సో ఇక్కడ ఇంకొక యూనిక్ గణపతి మీరు చూసుకోవచ్చు. హనుమంతుడు వచ్చిండు, కింద 5 ఫేసెస్ వచ్చినాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు హనుమంతుడు పైన గణేశుడు ఉన్నాడు. మళ్ళీ అది కూడా 3 ఫేసెస్ గణేశుడు. సో కింద ఇలా వచ్చిందనమాట. హనుమంతుని పక్కన సింహం అలా అన్నీ. సో ఇలా కింద హనుమంతుడు, పైన గణేశుడు. క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా యూనిక్ పీస్ ఇక్కడ. సో ఇంకొకటి ఇక్కడ సేమ్ మహారాజా గణపతి. ఇది కూడా ఓన్లీ ఫేస్ పెయింటింగ్ అయితే అయిపోయింది, బాడీ కలర్ కూడా అయిపోయింది. కుందన్ వర్క్ ఇంకా పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ ఆదియోగి మీరు చూసుకోవచ్చు, చాలా వైరల్ అయింది ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో. ఆదియోగి గణేష్ అనమాట. ఆదియోగి పైన గణేశుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా అసలు ఫినిషింగ్ అయితే క్రేజీ ఉంది. బాడీ పెయింట్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ ఇంకా పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఆదియోగి అయితే అచ్చం అసలు డిట్టో దిగిపోయింది అనమాట. క్రేజీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక గణపతి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చేతిలో త్రిశూలం వచ్చింది, పెద్ద త్రిశూలం ఉంది. సో మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది గణేశుడు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, జూమ్ చేసి చూపిస్తా. కింద పంచ ఎల్లో కలర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు త్రిశూలం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ పంచ, కాకపోతే దీనికి కుందన్ వర్క్ అయిపోయింది అనమాట. కుందన్ వర్క్ మొత్తం అయిపోయింది. వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసేసినారు అన్న వాళ్ళు. ఒకసారి మీకు చూపిస్తా. మీరు చూసుకోవచ్చు ఈ గణేశుడు కుందన్ వర్క్, పెయింటింగ్ వర్క్, పంచ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ డ్రాప్ కూడా అన్న వాళ్ళు పెట్టేసినారు అనమాట ఇప్పుడే. ఒకసారి మీరు చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఫేస్ ఇంకా డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసినారు అన్న వాళ్ళు ఇక్కడ. అసలు పంచ కలర్ కూడా క్రేజీ ఉంది, ఆరెంజ్ కలర్. కింద బార్డర్ ఎంబ్రాయిడరీ మీరు చూసుకోవచ్చు. మహారాజా గణపతి ఇది కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి సేమ్ గణపతి, కాకపోతే సీటింగ్ పొజిషన్ డిఫరెంట్. బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఎంబ్రాయిడరీ వర్క్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సేమ్ ఆరెంజ్ కలర్ పంచ, బ్లూ కలర్ కింద వర్క్ వచ్చింది, బార్డర్ వర్క్. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకొక నెక్స్ట్ లెవెల్ గణపతి ఉంది. కుందన్ వర్క్ అయితే ఇంకా కాలేదు. సో పంచ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, పెయింట్ వర్క్ కూడా అయిపోయింది. మీరు చూసుకోవచ్చు పింక్ కలర్ పంచ, బ్లూ కలర్ బార్డర్ అనమాట. నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది ఈ గణేశుడు కూడా. సో ఇక్కడ ఇంకొక గణపతి ఎల్లో కలర్ పంచతో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా అన్నీ మహారాజా గణపతి, కాకపోతే పంచ కలర్ ఇంకా సీటింగ్ పొజిషన్స్ అన్నీ డిఫరెంట్ అనమాట.
సో మీరు చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కుందన్ వర్క్ ఒక్కటి పెండింగ్లో ఉంది. చేతిలో త్రిశూలం వచ్చింది, శంఖం వచ్చింది. ఇది 6 హ్యాండ్స్తో ఉందన్నమాట. ఇంతకు ముందుది 4 హ్యాండ్స్. సో ఇది 6 హ్యాండ్స్ వచ్చింది గణేశుడు. సో నెక్స్ట్ ఇంకొకటి చేతిలో పాము ఇంకా డమరుకం పట్టుకున్నాడు గణేశుడు. సో గ్రీన్ కలర్ పంచ, గ్రీన్ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్ అనమాట పంచకి. సో చేతిలో అయితే పాము వచ్చింది, ఒక చేతిలో ఇంకో చేతిలో డమరుకం. పైన మీరు చూసుకోవచ్చు ఫేస్. నెక్స్ట్ ఇక్కడ 3 ఫేసెస్ గణేశుడు అనమాట. ఇది కూడా సోల్డ్ అయిపోయింది. పంచవర్క్ ఒక్కటి పెండింగ్లో ఉంది. ఫేసెస్ చూసుకోవచ్చు మీరు ఎంత డీటెయిల్లో ఉందో, ఎంత డీటెయిలింగ్గా చేసినారో ఫేసెస్ మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకొక బాడీ కలర్ డిఫరెంట్, లావెండర్ కలర్ బాడీ కలరు. సో కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది గణేశునికి. మీరు చూసుకోవచ్చు చేతిలో డమరుకము, పాము ఇంకా త్రిశూలం వచ్చింది. సేమ్ ఇది కూడా 4 హ్యాండ్స్ గణేశుడు. పంచవర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఆపోజిట్ సైడ్ అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు. లైటింగ్ రావట్లేదు ఇక్కడ, సరిగ్గా కనిపించట్లేదు గణేశుడు. తీసుకొచ్చి ఇక్కడ కూడా కొంచెం ఫినిషింగ్ వర్క్, పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట తొండం పైన ఎంబ్రాయిడరీ. ఇక్కడ వాయుమిత్ర ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే ఒకసారి మీరు బ్యాక్ డ్రాప్స్ చూసుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ రాధాకృష్ణుడు బ్యాక్ డ్రాప్ ఇది. సో ఇంకా చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కృష్ణుని బ్యాక్ డ్రాప్, కృష్ణుని బ్యాక్ డ్రాప్. ఇక్కడ చూడు ఎంత పెద్ద బ్యాక్ డ్రాప్, ఒకసారి అక్కడ చూసుకోండి. ఇంకా చాలా పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి గణేశునిలకైతే. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద బ్యాక్ డ్రాప్ చూడండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడు, హనుమాను. సో ఇక్కడ అన్న అయితే పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు బ్యాక్ డ్రాప్కి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకొక రాధాకృష్ణుడు. సో గైస్ ఇంకొకటి, మన వీడియో అందరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టట్లేదు ఛానల్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూసినప్పుడు ఒక లైక్ అయితే కొట్టండి అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ బడా గణేష్ సెక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కై బ్లూ కలర్ పంచ, డార్క్ బ్లూ బార్డర్ అనమాట. మీరు చూసుకోవచ్చు మహారాజా గణపతి, చేతిలో ఫ్లూట్ వస్తుంది. సో ఇంకా అక్కడ కూడా గణేశులు ఉన్నారు, కాకపోతే వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. బ్యాక్ డ్రాప్స్ అన్నీ పెట్టేసినారు అన్న వాళ్ళు ఇక్కడ. సో అక్కడ ఇంకొక యూనిక్ గణపతి ఉంది కానీ నేను చూపించలేను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ పంచ, మహారాజా గణపతి. సో మీరు చూసుకోవచ్చు మెరూన్ కలర్ బార్డర్ అనమాట పంచది. సో మీరు చూసుకోవచ్చు ఫేస్. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక యూనిక్ గణపతి మీరు చూసుకోవచ్చు. చాలా యూనిక్ ఉంది గణపతి. ఇంకా పెయింటింగ్ ఏం కాలేదు అసలు, మొత్తం అలానే పెండింగ్లో ఉంది. మేబీ ఫినిషింగ్ అది అట్లనే ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు. అన్న వాళ్ళని అడగలేదు అసలు నేను. సో నెక్స్ట్ గణపతి మీరు చూసుకోవచ్చు, చాలా వైరల్ అయిపోయింది ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో. మీరు చూసుకోవచ్చు నంది పైన గణేశుడు. కలరింగ్ అయితే అయింది. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కలరింగ్ కాలే. మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. సో అప్పుడైతే ఇంకా అసలు ఏం పెయింటింగ్ కాలేదు. ఇప్పుడు పెయింటింగ్ అయితే సగం అయిపోయింది, బాడీ పెయింట్ అయితే అయిపోయింది. కుందన్ వర్క్, పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఇదే ఆ గణేశుడు అనమాట, నంది పైన గణేశుడు. సో
ఆపోజిట్లో ఇంకొక మహారాజా గణపతి. సో ఇక్కడ అన్నీ అడ్డంగా ఉన్నాయి. ఇదే గణేశుడు అనమాట. నెక్స్ట్ ఇందాక మనం అక్కడ సైడ్ చిన్న గణపతి చూసినాం కదా, ఇక్కడ బడా గణేశుడు సేమ్ ఎలిఫెంట్ ఫేస్ అనమాట. అంటే కలరింగ్ సేమ్ అలానే ఉంటుంది మొత్తం. సో ఫేస్కి ఏం కలర్ వేయరు అనమాట. సో ఫేస్ అయితే అలానే ఉంటుంది. సో బాడీ పెయింట్, జ్యువెలరీ వర్క్, ఇంకా పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ ముందు ఇది ఒకటి వచ్చిందనమాట డిజైన్. సో ఇది గణేశుడు. ఇది చాలా పెద్ద గణేశుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యూనిక్ పీస్ పల్లకిలో గణేశుడు అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ పల్లకి ఉంది, కింద 4 ఎలుకలు. సో ఎలుక మహారాజు ఉన్నాడు అనమాట, కింద 4. సో పల్లకి మోస్తున్నారు. పల్లకి పైన గణేశుడు. ఇక్కడ పల్లకి వచ్చింది, కింద పల్లకి పైన గణేశుడు అనమాట. సో ఇది కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది. సో కింద ఎలుక మహారాజు, పల్లకి మోస్తున్నారు. క్రేజీ ఉంది, ఇది కూడా యూనిక్ పీస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మహారాజా గణపతి, చాలా పెద్ద అనమాట. మీరు చూసుకోవచ్చు చాలా హైట్ ఉంది. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఫేస్ ఎంత డీటెయిలింగ్ ఉందో. చాలా పెద్ద గణపతి అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి హంస ఉంది, కింద హంస పైన గణేశుడు. ఇది పెయింటింగ్ కాలేదు ఇంకా, ఓన్లీ ఫేస్ పెయింటింగ్ కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పంచ వర్క్ పెండింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి డ్రాగన్ పైన గణేశుడు. మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది. సో డ్రాగన్, ఇది డ్రాగన్ పైన గణేశుడు. ఫేస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఈ సెక్షన్ మొత్తం మహారాజా గణపతి, బడా గణేష్. మీరు చూసుకోవచ్చు అన్నీ సేమ్. ఫేస్ పెయింటింగ్ కూడా అయిపోయింది. ఫేస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. పంచ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక యూనిక్ గణపతి, నాకు తెలియదు ఇదేంటో, కానీ నిల్చున్నాడు గణేశుడు. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లాస్ట్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ కూర్చున్నాడు గణేశుడు. ఫేస్ పెయింటింగ్ అయిపోయింది. సో సేమ్ ఇక్కడ ఇంకొకటి మహారాజా గణపతి, ఫేస్ పెయింటింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా పంచవర్క్ పెండింగ్లో ఉన్నాయి. ఈ లైన్ మొత్తం పంచవర్క్ పెండింగ్లో ఉన్నాయి. సో ఒకటే అక్కడ లాస్ట్ ఒక గణపతి ఉంది, అక్కడ పంచవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక మహారాజా గణపతి. సేమ్ ఇక్కడ కూడా నంది ఒడిలో కూర్చున్నాడు గణేశుడు. ఇది కూడా చాలా వైరల్ అయింది. సో మీరు చూసుకోవచ్చు చేతిలో డమరుకం, నంది చేతిలో. కింద చూసుకోవచ్చు మీరు ఒడిలో కూర్చున్నట్టు, క్రేజీ ఉంది. పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇంకొక పెద్ద గణేష్ ఉన్నాడు, చాలా పెద్ద ఉంది గణేశుడు. 10 హ్యాండ్స్తో ఉంది గణేశుడు. చూసుకోవచ్చు మీరు ఇంత పెద్ద ఉందా అంటే చాలా పెద్ద ఉంది. ఫేస్ కనిపించట్లేదు చూపిద్దామంటే. సో ఇక్కడ ఇంకా ఇవన్నీ మహారాజా గణపతి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహారాజా గణపతి. సేమ్ ఇక్కడ కూడా మనం స్టార్టింగ్లో చూసినాం కదా, సేమ్ ఇదే పీస్, కాకపోతే ఇది ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. పంచవర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా మహారాజా గణపతి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చు, వెనకాల పాము వచ్చింది బ్యాక్ డ్రాప్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాము వచ్చిందనమాట. కింద ఇంకా డిజైనింగ్ చేయలేదు.
ఇంకా ఫినిషింగ్ వర్క్ పెండింగ్ ఉంది, కలరింగ్ కూడా ఇంకా కాలేదన్నమాట. సో ఇక్కడైతే ఇంకొక మహారాజా గణపతి కంప్లీట్ అయిపోయింది. పింక్ కలర్ పంచ, ఇంకా డార్క్ బ్లూ కలర్ బార్డర్ అనమాట. మీరు చూసుకోవచ్చు 6 హ్యాండ్స్తో వచ్చింది గణేశుడు. ఫేస్ కూడా డీటెయిల్గా చేసినారు అనమాట. బ్యాక్డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది. బ్యాక్డ్రాప్ ఇక్కడ ఇవన్నీ మహారాజా గణపతి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ శంఖం పైన గణేశుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అనమాట, శ్రీకృష్ణుడి రూపంలో గణేశుడు. మీరు చూసుకోవచ్చు కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్. ఒకసారి మీకు పైకి పెట్టి చూపిస్తాను కెమెరా. మీరు చూసుకోవచ్చు కుందన్ వర్క్ ఇంకా పెయింట్ వర్క్ అయితే అయిపోయింది, పంచ వర్క్ ఓన్లీ పెండింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా చేసినారో. ఆ హెయిర్ ఇంకా కుందన్ వర్క్, ఐస్ క్రేజీ ఉంది. ఇక్కడ అన్ని మహారాజా గణపతులే సేమ్. ఇక్కడ కూడా ఇక్కడ ఒక స్టాండింగ్ గణపతి ఉన్నాడు, పర్వతం పైన నిల్చున్నట్టు స్టాండింగ్ గణపతి ఉంది. 4 హ్యాండ్స్తో వచ్చింది గణపతి. సో ఇక్కడ మీరు చూడవచ్చు గుర్రం పైన గణేశుడు. అసలు హెయిర్ చూడండి ఎంత డీటెయిల్గా ఉందో. పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొకటి టాటాయిస్ పైన గణేశుడు. టాటాయిస్ వచ్చింది కింద, పెద్ద టాటాయిస్ వచ్చింది. సో టాటాయిస్ పైన గణేశుడు నిల్చొని ఉన్నాడు. మహారాజా గణపతి టాటాయిస్ పైన నిల్చొని ఉన్నాడు గణేశుడు. మీరు చూసుకోవచ్చు పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ ఇంకొక యూనిక్ పీస్ లయన్ పైన కూర్చున్నాడు గణేశుడు. హెయిర్ కూడా మస్తు డీటెయిల్గా చేసినారు. ఇంకా పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ లయన్ సైడ్ నుంచి చూపిస్తా. సో ఇక్కడైతే ఫినిషింగ్ చేస్తున్నారు గణేశునికి. आधा घंटा बचल है. సో ఇక్కడ పర్వతం పైన స్టాండింగ్ గణపతి. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అన్న ఫినిషింగ్ వర్క్ చేస్తుండు. ఇక్కడ మీరు చూడవచ్చు 2 గుర్రాల మధ్యలో ఉన్నాడు గణేశుడు. ఇది కూడా యూనిక్ పీస్ ఉంది. సో ఇది కూడా ఇంకా పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇవన్నీ చిన్న గణేశుళ్ళు. ఇక్కడ తొండం చాలా పెద్దగా వచ్చింది. మీరు చూసుకోవచ్చు ఒకసారి. నేను ఫస్ట్ చూసి హ్యాండ్ అనుకున్నా, కాకపోతే తొండమే చాలా పెద్దగా వచ్చింది. చాలా పెద్దగా వచ్చింది తొండం. సేమ్ ఇది కూడా ఇంకొక పీస్, కాకపోతే ఇది పెయింట్ కాలేదు. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. మీరు చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. సేమ్ ఇంకొక గణపతి. ఇక్కడ ఇంకొక గణేశుడు స్టాండింగ్ గణపతిది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చోటా గణేష్. ఎంత చిన్న ఉందో గణేశుడు. నీట్గా డీటెయిలింగ్ చేసినారు. కుందన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పంచ కట్టేస్తే డెలివరీ చేసేస్తారు ఇది. సో ఇంకొక లాస్ట్ గణపతి అనమాట ఈ షెడ్లో. మీరు చూసుకోవచ్చు కింద నంది వచ్చింది. కింద నంది పైన గణేశుడు ఉన్నాడు. ఉయ్యాల ఊగుతున్నట్టు. ఇంకా ఉయ్యాలని సెట్ చేస్తున్నారు అన్న వాళ్ళైతే. పెండింగ్లో ఉంది వర్క్. మీరు చూసుకోవచ్చు గణేశుడు ఉయ్యాలలో కూర్చున్నట్టు. కింద నంది వచ్చింది.
సో గైస్ ఇక్కడ శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే చాలా యూనిక్ ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా బుకింగ్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తా, ఆ నంబర్కి కాల్ చేసి బుకింగ్స్ అయితే చేసుకోండి. అలానే ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన గట్కేసర్ యమునంపేట్ దగ్గర కట్టర్ చాయ్ వాలా అనే గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో డెడ్ ఎండ్కి వచ్చేసి మీకు గణేష్ షెడ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఇవాళ వీడియో గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, take care. Signing off. Bye bye.